ఇటువంటి ప్రోగ్రాముల ద్వారా చేనేత ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రమోట్ చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ఈ జాతీయ చేనేత దినోత్సవం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా చూస్తే మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ఆ విషయంలో చూస్తే మొట్టమొదటి నుంచి కూడా మన చేనేత కళాకారులు మొదటి నుంచి కూడా ఈ వ్యవసాయ రంగంలో ఏదైతే లబ్ధి పొందుతున్నారో రైతులు దానికి సమానంగా మన చేనేత కళాకారులు లబ్ధి పొందలేని పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క వ్యవసాయం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా సబ్సిడీతో ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ మన చేనేత దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఏదైతే మనకు రా మెటీరియల్ ఉందో అటువంటి ప్రభుత్వం కాదు. అదేవిధంగా అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ క్లస్టర్లో మనం చాలా వరకు కూడా మొగ్గాలు అవన్నీ కూడా మొగ్గం సామాన్లు కావచ్చు, లిఫ్టింగ్ మిషన్స్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్ జాకార్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు క్లస్టర్ ద్వారా ఎన్హెచ్డిసి మీడియేటర్గా పెట్టుకొని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ని మీడియేటర్గా ప్రైవేట్ సెక్టార్గా పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క క్లస్టర్ అనేది ఏర్పాటు చేసి మనకు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే లిఫ్టింగ్ మిషన్ కావచ్చు, ఎలక్ట్రానిక్ జాకార్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ నిజంగా చూస్తే ఈ యొక్క మిషన్లు ఏవి కూడా మనకి ఈరోజు ఉపయోగం లేని పరిస్థితి. ఇవాళ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ జాకార్డ్ మిషన్స్ మీరు ఏ అయితే క్లస్టర్ ద్వారా మాకు మా చేనేత కార్మికులకు అందిస్తున్నారో అవన్నీ కూడా నిరుపయోగం అయిపోతున్నాయి. కారణం ఏంటంటే ఆల్రెడీ మా చేనేత కళాకారులకి ఈ జాకార్డ్ మిషన్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. కానీ మళ్ళీ కూడా మీరు అదే విధంగా అదే తీసుకోండి, అవే జాకార్డ్ మిషన్స్ తీసుకోండి, మీరు 10% కట్టండి, మిగతా మేము ఇస్తామంటున్నారు. నిరుపయోగమైనటువంటి మిషన్స్ మాకు ఇవ్వడం ఎందుకు? ఇవాళ మీరు ఈ యొక్క జాకార్డ్ మిషన్స్కి 23,000 కోట్ చేస్తున్నారు. మాకు మార్కెట్లో ఇక్కడ దొరికేది ఎంత అంటే 10,000 లేదంటే 8,000 దొరుకుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము 2,000 దానికి కట్టి 2,300 దానికి కడుతున్నాం. నిరుపయోగమైనటువంటి ఈ మిషన్ మళ్ళీ వాళ్ళకి చేసిందో దానివల్ల ఉపయోగం ఇక్కడ వెంకటగిరిలో ఉన్నటువంటి చేనేత కార్మికులకి లేదు. సో కాబట్టి దీన్ని మీరు ఏటీహెచ్ వారు కలెక్టర్ గారు ఉంటే వాళ్ళకి కూడా చెప్పిండే వాళ్ళం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు కూడా ఈ ప్రతిపాదన పంపించి ఈ సమస్యను పరిష్కరించే విధంగా చేసిండొచ్చు. సో మీ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ఈ యొక్క హామీలు ఇచ్చిందో ఆ హామీల మేరకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జమ్మలమడుగులో చేనేత కార్మికులతో ముఖాముఖి ప్రోగ్రాం పెట్టినప్పుడు ఈ సమస్యలు ఏంటి అన్నప్పుడు, సార్ మాకు ఈ విధంగా హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి చాలా ఇబ్బంది పడుతున్నాము. పవర్లూమ్తో తయారు చేసినటువంటి చీరలకి మా చీరలకి పోటీ పడలేని పరిస్థితుల్లో మేము వెనకబడిపోతున్నాము. కాబట్టి మా యొక్క తయారు చేసినటువంటి చీర రేటును తగ్గించండి అంటే అప్పుడు 200 యూనిట్లు మీకు ఇస్తున్నాము, దానివల్ల మీకు కరెంట్ ఛార్జ్ అనేది తగ్గుతుంది, కొంత ఉపశమనం ఉంటుంది అని చెప్పేసి 200 యూనిట్లు మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేది ఆ రోజే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చేనేత కళాకారులకి 5 కోట్ల రూపాయలు థ్రిఫ్ట్ ఫండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో విధంగా ఈ యొక్క చీర రేటు తగ్గించాలి అంటే ఈ హ్యాండ్లూమ్ మీద జిఎస్టీ అనేది తీసేయండి అంటే దానికి కూడా సరే ఈ విధంగా చేనేత కార్మికులను ఆదుకోవాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు జిఎస్టీని కూడా తీసేయడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల మన యొక్క ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ శారీ తగ్గుతుంది. కాబట్టి కొంతవరకు మన యొక్క హ్యాండ్లూమ్ని ప్రోత్సహించినట్టు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే మన హ్యాండ్లూమ్ ఏదైతే తయారవుతుందో సేమ్ ప్రోడక్ట్ మన పవర్ లూమ్లో కూడా తయారవుతుంది. ఇదే ప్రోడక్ట్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఒక యాక్ట్ ఉంది. మన హ్యాండ్లూమ్లో ఏదైతే తయారవుతుందో ఆ మెజర్మెంట్స్ తోటి పవర్ లూమ్లో తయారయ్యే చీర తయారు కాకూడదు అని చెప్పేసి ఒక యాక్ట్ ఉంది. దానికి ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది. కానీ ఎక్కడ కూడా ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ పనిచేయక మన యొక్క చేనేత అనేది శారీస్ మార్కెటింగ్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ యాక్ట్లోనే 11 రకాలు
మన యొక్క హ్యాండ్లూమ్కి ఏదైతే రిలేటెడ్గా ఉన్నాయో ఆ రకాలు కూడా తయారు చేయకూడదు అనేసి ఒక అదే యాక్ట్లో కూడా ఉంది. కానీ కూడా ఎవరికి కూడా దాని మీద శ్రద్ధ లేక ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి మన చేనేత కార్మికులు మన యొక్క ప్రోడక్ట్ను సరిగ్గా అమ్ముకోలేని పరిస్థితుల్లో మరమగ్గాల్లో తయారైనటువంటి చీరలకి పోటీగా పడలేక వెనకబడిపోయి ఈరోజు మనం చాలా వరకు కూడా హ్యాండ్లూమ్లో ఏదైతే తయారవుతున్నాయో ప్రోడక్ట్స్ వాటన్నిటి కూడా మన సరైన మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వం ఏదైతే మన చేతైనంత వరకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చేనేతలు ఈ రోజు పడుతున్న పరిస్థితులు చూస్తుంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా మా పరిస్థితి ఇంతేనా అనే పరిస్థితుల్లో చేనేత కార్మికులు ఉన్నారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నారా లోకేష్ బాబు గారు వెంకటగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన సందర్భంలో చేనేతలతో ముఖాముఖి కార్యక్రమంలో ఇక్కడ చేనేతలు తెలియజేసిన సమస్యలకు స్పందించిన ఆయన మన చేనేత కార్మికులకి 200 యూనిట్లకి ప్రకటిస్తాము, మా అధికారం రాగానే ఇస్తాము, అలాగే పవర్ లూమ్స్కి 500 ఇస్తామని చెప్పి ఈ రోజున మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ దిశగా అడుగులేస్తూ ఈ రోజు చేనేత కార్మికులకు అందరికీ ఉచిత విద్యుత్తును ప్రకటించడం ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. సమస్య ఏంటంటే జిఎస్టి గడిచిన పరిస్థితుల్లో కూడా మన శాసనసభ్యుల వారు అయితేనేమి మన వెంకటగిరిలో చేనేత కార్మికులు అయితేనేమి ఈ జిఎస్టి మీద పెద్ద ఉద్యమం చేయడం జరిగింది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి జరిగింది, కానీ ఆ రోజు అది రూపకల్పన జరగలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక ఆలోచన దిశగా ప్రభుత్వం వెళ్తుంది. ఈ జిఎస్టిని కూడా రద్దు చేస్తే చేనేత కార్మికులకు మరింత ఉపయోగపడుతుందనే ఆలోచనలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దాని మీద కూడా ఒక శుభవార్త మనం తెలుసుకుంటామని ఆశిస్తున్నాం. అదే వీవర్ సర్వీస్ సెంటర్ కోసము మనం ఎమ్మెల్యే గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు లోకేష్ బాబు గారికి లెటర్ పెట్టారు. అదే క్రమంలో ఈరోజు కలెక్టర్ గారికి కూడా వెంకటగిరిలో ఒక వీవర్ సర్వీస్ సెంటర్, ఒక ఎన్హెచ్డిసి ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తే మా చేనేత సోదరులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మన శాసనసభ్యుల వారు ఈరోజు ఎమ్మెల్యే గారికి ఒక కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన ఇంత ఎక్కువ భారతదేశంలోనే ఎక్కువ శాతం చేనేత కార్మికులు ఉండేది మన ఆంధ్ర రాష్ట్రంలో అయినా మనకి కేవలం మన రాష్ట్రంలో ఒక్క వీవర్ సర్వీస్ సెంటర్ ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం.